హలో అండి. ఆ ఇల్లు చూడండి ఒకసారి. ఇల్లు వీడియో పెట్టాను. ఇది ఇది మా ఇల్లు అండి. మా మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ ఇల్లు అండి ఇది. అమ్మ చనిపోయింది కదా, అమ్మ చనిపోయింది. ఆ ఇల్లు కోసం మా మేనమామ నాతో గొడవ పెట్టుకున్నాడండి. నేనేమన్నా ఇల్లు అమ్ముకునో లేకపోతే ఆ ఇంటి మీద వచ్చిన సంపాదన తింటేనో ఆయన భయపడాలి. ఆ ఇల్లు అసలు నేను ఆ ఇంట్లో పుట్టాను, పెరిగాను. నా పిల్లలు పుట్టింది కూడా ఆ ఇంట్లో నేను. అలాంటిది ఆ ఇంట్లోకి వెళ్ళటానికి అసలు ఆ ఇల్లుని మర్చిపో అన్నాడు. ఆ స్థలం మీద అడుగు పెట్టొద్దని చెప్పాడండి. అమ్మ చనిపోయిన తర్వాత నన్ను ఎంతో ఆదరించాల్సిన నా మేనమామ ఆ చిన్న ఇల్లు కోసం గొడవ పెట్టుకున్నాడండి. ఆ స్థలాన్ని ఏదో నేను తీసేసుకుని నేనేదో వేసుకుని వచ్చేసినట్టుగా చేశాడండి. ఇక్కడ మనుషులు మాత్రమే వెళ్ళిపోతామండి. స్థలాలు, పొలాలు అవి ఎక్కడికి రావండి. అవి ఇక్కడే ఉంటాయి. వాటి కోసం మనం కొట్టుకోవడం తప్ప ఏమీ లేదండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ ఊరిలో ఇంకా నాకు మా మేనమామ, ఊళ్ళో ఎంతోమంది చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉంటారండి. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అందరితో కలుస్తాను. కానీ మామయ్య వాళ్ళ ఇల్లు వదిలేసి వేరే వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళలేను కదండి. అసలు నేను పుట్టినూరితోనే నాకు సంబంధాలు తెగిపోయినాయండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, అది ఎంత బాధాకరమైన విషయమో. నిజంగా నాలాంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నానండి. మనుషులే ముఖ్యమండి.